హలో అండి. నేను మీ సాయి ధనలక్ష్మి. ఈరోజు దోసకాయ పచ్చడి ఎలా చేయాలి? ఎంత టేస్ట్‌గా చేయాలనేది మీకు చూపిస్తానండి. దోసకాయ బావుంది కదండీ! చక్కగా ఒక హాఫ్ కేజీ దోసకాయ తెచ్చుకొని, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, చింతపండు, 2 స్పూన్లు నువ్వులు తీసుకున్నాను. కొంచెం కొత్తిమీర ఆప్షనల్ అండి. మీకు నచ్చితే వేసుకోవచ్చు. వెల్లుల్లి, జీలకర్ర కూడా వేసుకోవాలండి. అది చూపించలేదు మీకు. 2 స్పూన్లు నువ్వులు తీసుకున్నాను గదా! దోరగా చక్కగా సన్న సెగ మీద వేయించేసుకుందామండి. నువ్వులు వేయించేటప్పుడు చిటపటలాడుతూ అసలు పటాపటామంటూ లేస్తనే ఉంటాయండి నువ్వులైతే. మనం వేసింది 2 స్పూన్లయితే, ఒక స్పూన్ అవుతాయి అక్కడికి. ఎండుమిర్చి, పచ్చిమిర్చి గూడా చక్కగా వేయించేసుకుందాం. పచ్చిమిర్చి తక్కువేశాననుకోకండి, చాలా కారం ఉన్నాయవి. అందుకని తక్కువగా ఏశాను. ఎండుమిర్చి కూడా కారం బానే ఉంది. కొత్తిమీర వేయించేసుకొని, తర్వాత దోసకాయని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకుందాము. దోసకాయ కట్ చేసిన తర్వాత టేస్ట్ చూడాలండి. ఎందుకంటే దోసకాయ గింజలు ఒక్కొక్కసారి చాలా విపరీతమైన చేదుంటాయి. అంత చేదు దోసకాయ మనకి పచ్చడికి బావుండదు. పచ్చడికే కాదు, కూరకైనా బావుండదు గదా! పుల్లగా ఉంటే, ఎంత పుల్లగా ఉంటే అంత బావుంటుంది దోసకాయ. అదొకటి. కొంచెం మరీ పచ్చికాయ తీసుకోకూడదు. అలా అని మరీ పండిపోయిన దోరగా ఉన్న కాయ గూడా తీసుకోకూడదు. కొంచెం పచ్చిగా ఉన్న కాయ అయితేనే బావుంటుంది. అంటే మరి పసిరికాయలాగా, లేత కాయల్లాగా కాకుండా మీడియంగా ఉన్నదనుకోండి, పచ్చడికి చాలా బావుంటుంది. అలాగే చిన్న చిన్నగా ముక్కలు కోసుకోవడం అండి. ఎందుకు చిన్న ముక్కలంటున్నానంటే, మనం దోసకాయని ఏమి నూనెలో మగ్గబెట్టడం అలా ఏం చెయ్యం గదా! నూనెలో వేయించుకోము. ఆహ్, అలా కాకుండా పచ్చి దోసకాయతోటే పచ్చడి గాబట్టి, చిన్న ముక్కలు కట్ చేసుకుంటేనే బావుంటుంది. నువ్వులు, వెల్లుల్లి మన ఇష్టం. ఎక్కువగా వేసుకోవాలనుకుంటే ఎక్కువగా వేసుకోవచ్చు. తక్కువ అంటే తక్కువ. ఇది కొంచెం జీలకర్ర వేసేసుకొని, మనం పచ్చిమిర్చి, చింతపండు ఇవన్నీ ఒకసారి ముందు మిక్సీ పట్టేసుకుందామండి. ఎందుకంటే దోసకాయ ఊరికే మెత్తగా అయిపోతుంది. అందుకని దోసకాయనేంటంటే ఇవన్నీ మిక్సీ ఒకసారి పట్టేసుకున్న తర్వాత అవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. సరిపోయేంత సాల్ట్, అలాగే మనం దోసకాయ గింజలు గూడా పక్కకు పెట్టుకున్నాం గదా! అవి గూడా వేసేసుకుందాము. దోసకాయ గింజలు వేసుకుంటే చాలా టేస్ట్ ఇస్తది. ఎందుకంటే పులుపు ఉంటుంది కాబట్టి. ఒకసారి మిక్సీ పట్టేసుకొని తెచ్చుకుందామండి. కొంచెం పసుపు మీకు నచ్చితే వేసుకోండి. నేనైతే ప్రతి దాంట్లో కొంచెం పసుపేస్తాను. చూసారా పసుపేసిన మలన్న కలర్ ఎలా వచ్చిందో? కొత్తిమీర వేసుకొని, సగం దోసకాయ ముక్కలు వేసుకుందామండి మిక్సీకి. సగం దోసకాయ ముక్కలు దాంట్లో కలిపేసుకుందాం అనమాట. కొంచెం ముక్కల్లా ఉంటేనే బావుంటుంది గాబట్టి కలుపుకుందాం. చూసారు కదా! దోసకాయ పచ్చడి రెడీ. అంటే నేను కలుపుతానన్నాను గదా! ఇలా మెత్తగా అయిపోయిందనుకోకండి. ఒక్కసారి అలా మిక్సీ పెట్టి తీశాను. ఆహ్, మరీ మెత్తగా అవ్వలేదు. ముక్కలు ముక్కల్లాగానే ఉన్నాయి కొన్ని. కాపోతే పసుపేసిన వలన మీకలా కనిపిస్తుంది. తర్వాత పోపేసేసుకోవడమే అనమాట అండి. సరిపోయేంత ఆయిల్, కొంచెం ఆవాలు, శనగపప్పు, కొంచెం మినపప్పు గూడా వేసుకుందాము. అలాగే కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకుందామండి. ఈ పోపేయంగానే చాలా మంచి స్మెల్లు, చాలా మంచి టేస్టొస్తుందండి. కారం కారంగా, పుల్ల పుల్లగా అసలు మీకు చెప్తున్నాను గానీ, నా నోరు ఊరిపోతుందనమాట. అంత బావుంటుంది పచ్చడి. చాలా బావుంటుంది. మనకు నిలవ పచ్చళ్ళ కంటే, ఇలా చేతి పచ్చళ్ళంటాం గదండీ! అప్పటికప్పుడు చేసిన పచ్చళ్ళు చాలా బావుంటాయండి. వేడి వేడి అన్నంలో నెయ్యేసుకొని తింటే ఇంకసలు మాటలు సరిపోవు. నెయ్యి గానీ, కొంచెం నువ్వుల నూనె గానీ, లేదంటే పల్లి ఆయిల్ గానీ కొంచెం వేసుకొని, ఒక్క 4 ముద్దలు తిన్నామనుకోండి, ఇంక అబ్బా! ఇంక చెప్పవసరం లేదు. మనకు చికెన్‌లు, మటన్‌లు ఈట్లి పక్కన ఎక్కడ సరిపోతాయండి? ఏం సరిపోవు. చూసారా పచ్చడి? రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం టేస్ట్ చేద్దామండి. ఎలా ఉంది ఏంటనేది. ఒక్క స్పూన్ పచ్చడి. ఒక్క స్పూన్ సరిపోదనుకోండి. ఇంకో స్పూనేసుకుందాము. వేసుకొని కొంచెం నెయ్యి వేసుకుందాం. ఆ పచ్చిమిరపకాయలు చిన్న చిన్నగా ఉన్నాయి గానీ, అమ్మో! కారం అదిరిపోయిందండి. మామూలుగా లేదు. చాలా కారం ఉంది. అందుకని 2 స్పూన్లు నెయ్యి వేసుకున్నాను.
ఇలా కలుపుతుంటే మీకు తినాలనిపిస్తుంది కదా. ఇంకెందుకండి లేటు, మంచి దోసకాయ తెచ్చుకుని దోసకాయ పచ్చడి చేసుకోవడమే. మీరు చేసుకుని మీకు ఎలా వచ్చింది ఏంటనేది చెప్పండి. మా వీడియో లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్